it was quite painful for me, and I was choking with pain today. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టాలీవుడ్ స్టార్ హీరో మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు తను సినిమాల కంటే ప్రభుత్వ కార్యకలాపాల్లోనే బిజీగా ఉంటూ మధ్య మధ్యలో కొన్ని మూవీ షూటింగ్స్లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న తన పెద్ద కొడుకు అఖిరానందన్ 21 పుట్టినరోజు కాగా అతని బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్న క్రమంలోనే తన చిన్న కొడుకు మార్క్ శంకర్ గురించి షాకింగ్ వార్తని వినాల్సి వచ్చింది. ఇక మార్క్ శంకర్కి 8 ఏళ్లు కాగా తన తల్లితో కలిసి సింగపూర్లో ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈస్టర్ సందర్భంగా తన స్కూల్ వారు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించగా అందులో కిచెన్ లెసన్ కూడా ఒకటి. అలా రివర్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న టొమాటో కిచెన్ స్కూల్లో ఈ స్పెషల్ క్లాస్ ని కండక్ట్ చేయగా ఉన్నట్టుండి కిచెన్ లో అగ్ని ప్రమాదం జరిగి ఆ రూమ్ మొత్తం మంటలు వ్యాపించగా యాక్సిడెంట్ లో 14 మంది స్టూడెంట్స్ తో పాటు 4 టీచర్లు కూడా గాయపడ్డారు. ఇక అలా యాక్సిడెంట్ లో మార్క్ శంకర్ చేతులు కాళ్ళకి తీవ్రంగా గాయాలవ్వడం మరియు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆ స్కూల్ వారు ఇతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. ఇక ఈ విషయం వెంటనే పవన్ కళ్యాణ్ కి తెలియజేయగా అప్పటికే అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే వదల్లేక పూర్తిగా ముగించుకొని నేరుగా వైజాగ్కి వెళ్లి అటు నుండి అటే సింగపూర్కి బయలుదేరాడు. ఇక అలా పవన్ కళ్యాణ్ హుటాహుటిగా వెళ్లడంతో తన కొడుక్కి ఏమైందనే ప్రశ్నలు మీడియాలో హల్చలవ్వగా ఈ వార్తలపై చిరంజీవి గారు మొదటిగా స్పందించి 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అలా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ తన కుమారుడు మార్క్ శంకర్ చేతులకి కాళ్ళకి మంటల వల్ల కాస్త గాయాలయ్యాయని, తాను ఇంత పెద్ద ప్రమాదాన్ని ఊహించలేదని, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అతనికి బ్రంకోస్కోపీ చేస్తున్నారని, పొగ వల్ల పిల్లాడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని డాక్టర్లు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసలు అన్నా లెజినోవా ఇప్పుడు సింగపూర్లో ఉండడానికి గల కారణాలేంటి? పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా ఎలా కలుసుకున్నారు? నిజంగానే అన్నా లెజినోవా కోట్ల ఆస్తికి వారసురాల? పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులకి అన్నా లెజినోవానే కారణమా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అన్నా లెజినోవా ఈమె 1980 ఆగస్టు 3న రష్యాలోని మాస్కోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. ఇక ఈమెకి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కాగా తన తల్లిదండ్రులు చిన్నప్పుడే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇదిలా ఉంటే అన్నా లెజినోవా ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో హై స్కూల్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ చేయడం మొదలెట్టింది. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో తనకి యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ రావడంతో ఇక అలా అక్కడే ఈమెకి మాస్కోలో థియేటర్ ప్లేస్ లో చిన్న చితిక పాత్రలు చేసే అవకాశాలు వచ్చేవి. ఇదిలా ఉంటే ఇండియా నుండి మాస్కో వెళ్లి ఉక్రెయిన్ లాంటి ప్లేస్ లో షూటింగ్ చేసే ఇండియన్ సినిమా వారు అక్కడ షూట్ చేసే సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ మోడల్స్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలంటే లోకల్లో ఉండే థియేటర్ ఆర్టిస్టులని పిలిపించేవారు. అలా అన్నా లెజినోవా కూడా 2000 సంవత్సరం నుండే చాలా వరకు బాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ వచ్చింది. ఇక రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉండడంతో ఇంటి బాధ్యతలన్నీ అన్నా లెజినోవా మీదే పడ్డాయి. అలా ఒకవైపు మోడలింగ్లో ర్యాంప్ వాక్స్ చేస్తూ మరోవైపు చిన్న చితిక పాత్రల్ని చేస్తున్న అంతలా గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ చేసిన రెండో మూవీ గోకులంలో సీత హిట్ అవ్వడంతో తనకి పెళ్లి చేయాలని తన ఫ్యామిలీ మొత్తం డిసైడ్ అయి 1997లో నందిని గారితో తనకి పెళ్లి చేశారు. ఇక ఆ పెళ్లి తర్వాత మొదట్లో అన్ని బాగానే సాగినప్పటికీ 1999లో బద్రీ మూవీ షూటింగ్ సమయంలో 18 ఏళ్ల రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అలా రేణు దేశాయ్తో లివింగ్ టుగెదర్లో ఉంటూ 2000 సంవత్సరంలో బద్రీ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్ సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోవడంతో తను పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంట్లోనే ఉండేది. ఇక వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉండే విషయం ఎలాగోలా పవన్ కళ్యాణ్ మొదటి భార్య అయిన నందిని గారికి తెలిసి ఆమె ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టింది. అయినా అదంతా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తోనే ఉండడంతో నందిని గారు తన పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం నందిని గారితో ఉండడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2004లో రేణు దేశాయ్ అఖిరా అనే కొడుక్కి జన్మనిచ్చింది. అలా ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ మొదటి భార్య కోర్టులో కేసేస్తూ తనకి విడాకులు ఇవ్వకుండానే మరో ఆమెను పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కన్నాడని తన బాధని చెప్పుకొచ్చింది. కానీ అందుకు పవన్ కళ్యాణ్ తను రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోలేదని, తాము సహజీవనం చేస్తున్నామని అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయడంతో
కోర్టు నందిని గారి కేసుని కొట్టేసింది. దీంతో పవన్ కళ్యాణ్కి జనాల్లో కాస్త నెగిటివిటీ రావడంతో మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అలా నందిని గారు అడిగినంత డబ్బునిచ్చి పవన్ కళ్యాణ్ 2007లో ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఇక అదే సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేయగా అపోజిషన్ పార్టీల వారందరూ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ సహజీవనం గురించే మాట్లాడడంతో తనకి వేరే దారి లేక చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని 2009లో సింపుల్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2010లో ఆద్య అనే కూతురు కూడా జన్మించింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే రష్యాలో తీన్మార్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలోని ఒక సాంగ్ షూటింగ్ని పబ్లో ఏర్పాటు చేశారు. అలా బాబీ బొమ్మకి చెల్లెలివా అనే సాంగ్లో ఫారెన్ మోడల్స్ జూనియర్ ఆర్టిస్టులు కావాలని అక్కడ థియేటర్స్ నుండి 200 మందికి పైగా ఆర్టిస్టులని పిలిపించడం జరిగింది. అందులో వచ్చిన వారిలో ఒకరే అన్నా లెజినోవా. ఈమె ఆ సాంగ్లో 3 minutes 45 seconds దగ్గర వైట్ గౌన్ వేసుకొని జస్ట్ 2 seconds మాత్రమే కనిపిస్తుంది. అలా ఆ సాంగ్ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్కి అన్నా లెజినోవాకి మంచి పరిచయం ఏర్పడగా అందరూ ముందుగా ఆ సాంగ్లో మెయిన్ డాన్సర్గా చేసిన ధనా మార్క్స్తోనే పవన్ కళ్యాణ్ క్లోజ్గా ఉన్నాడని మీడియాలో హల్చల్ అయింది. ఇక ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్న అన్నా లెజినోవా కథ తెలిసి పవన్ కళ్యాణ్ ఆమెను ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్లో వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉండేవారు. అలా అన్నా లెజినోవా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదే విషయంపై రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేరుగా తన దగ్గరికి వచ్చి అన్నా లెజినోవా ప్రెగ్నెంట్ అయిందని తనకి విడాకులు కావాలని అడగగా ఆ సమయంలో తనకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక అలా తనకి పవన్ కళ్యాణ్తో విడిపోవడం ఇష్టం లేకున్నా వేరే దారి లేక 2010లో విడాకులకి అప్లై చేశారని బాధపడుతూ చెప్పుకొచ్చింది. ఇక అలా వీరి విడాకుల హియరింగ్ జరిగేటప్పుడే అన్నా లెజినోవాకి పవన్ కళ్యాణ్కి 2010లో పోలేనా అనే అమ్మాయి జన్మించింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్కి కోర్టు 2012లో విడాకులని మంజూరు చేయడంతో ఆ తర్వాత 2013లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని 3వ భార్యగా ప్రకటించాడు. అలా ఆ పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మార్క్ శంకర్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హిందూ అవ్వగా అన్నా లెజినోవా క్రిస్టియన్ అవ్వడంతో తన ఇద్దరు పిల్లలకి క్రిస్టియన్ మత ప్రకారం బాప్టిజం ఇప్పించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఎలక్షన్స్ టైంలో అన్నా లెజినోవా సింగపూర్లో ఉండటంతో కొంతమంది అపోజిషన్ పార్టీ వారు పవన్ కళ్యాణ్కి తన 3వ భార్య అన్నా లెజినోవాకి కూడా అభిప్రాయ విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ విడిగా ఉంటున్నారని జోరుగా ప్రచారం చేయగా అందుకు తోడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కి కానీ చిరంజీవి గారి మనవరాలి ఉయ్యాల ఫంక్షన్కి కానీ అన్నా లెజినోవా రాకపోవడం పవన్ కళ్యాణ్ ఒక్కరే హాజరవ్వడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇక ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరియర్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సందర్భంగా అన్నా లెజినోవాని రష్యా నుండి రప్పించి ఆమెతో కలిసి కొన్ని ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అలా అన్నా లెజినోవా తన భర్తకి మద్దతుగా నిలవగా పవన్ కళ్యాణ్ 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా కూడా ఎంపికై ఇప్పుడు తన కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే అన్నా లెజినోవా తన చదువుల్ని కంటిన్యూ చేయాలని సింగపూర్లో సెటిల్ అయి అక్కడే తన మాస్టర్స్ని చేస్తూ కొన్ని బిజినెస్లని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు కూడా ఆమెతో అక్కడే ఉంటూ చదువుకుంటూ వస్తున్నారు. అలా అన్నీ బాగా సాగుతున్నప్పుడే ఏప్రిల్ 8న సింగపూర్లో మార్క్ శంకర్ యొక్క స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్తో అటు మెగా ఫ్యామిలీ ఇటు మెగా అభిమానులు ఆందోళనకి గురవ్వగా మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కొండా సురేఖ లాంటి చాలామంది రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా సానుభూతిని తెలియజేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. మీరు ఈ ఇన్సిడెంట్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.